మరెందుకే ప్రెగ్నెన్సీ అని వాళ్ళందరూ అంటుంటే నన్ను చూసి సిగ్గుపడ్డావు? అంటే నిజంగా నేను తల్లినైతే మీ కళ్ళల్లో ఎలాంటి మెరుపు వస్తుందో చూద్దామని. మెరుపు? అయితే విశేషం ఏమీ లేదన్నమాట. ఇప్పుడు లేకపోతే ఏమైంది, త్వరలోనే అవుతుంది కదా పల్లవి. చాలు చాలు, చేసిన అల్లరి చాలు, ఇక్కడంతా వెళ్ళండి. అది తెల్లనేసరికి గుండెలు జారిపోయాయి అంటే. నువ్వు బయటికి చెప్పుకుంటున్నావు, నేను చెప్పుకోవట్లేదు అంతే. సరే పదండి. పల్లవి, ఏంటి హడావిడి? ఏం లేదమ్మా, నేను అజీర్తితో వాంతి చేసుకుంటే ప్రెగ్నెన్సీ అని ఫ్రెండ్స్ అందరూ అనుకున్నారు. ఆయన మొహం చూడాలి, పిక్క మొహం వేసేశారు. సరే కాని చరణ్ కాంపిటీషన్కి అటెండ్ అవుతున్నాడంట కదా, అంతా ఓకేనా? అంతా ఓకేనమ్మా, పాట కూడా రాసిచ్చాను. నువ్వు పాట రాస్తే యాక్సెప్ట్ చేశాడా? చెయ్యరు. అందుకే నేను కాకుండా ఆయన అభిమానిగా పాట రాసి పంపించాను. అదాయనకి నచ్చింది. అభిమానిగా రాయడం ఏంటి? పాట రాసింది నువ్వే అని చెప్పి నువ్వే వెళ్ళి డైరెక్ట్గా ఇవ్వొచ్చు కదా. ఆ అవకాశమే ఉంటే పాట రాసింది నేనే అని ఎందుకు చెప్పనమ్మా? అభిమాని అంటూ ఈ డొంక తిరుగుడు దారి ఎందుకు ఎంచుకుంటాను? ఆయనకిష్టం లేదు. అయినా ఆయన కాంపిటీషన్లో గెలవడం నాకు ముఖ్యం, అందుకే అలా చేశాను. మేడం, మన కాలేజ్ స్టూడెంట్ సుశీల సూసైడ్ అటెంప్ట్ చేసింది మేడం. అసలు ఎందుకు చేసావే ఈ పని? సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి? పిచ్చా నీకేమైనా? మేము నిన్ను చూడకుండా ఉండుంటే ఏం జరిగేది? సుశీల, ఏమైంది? ఇదిగో మేడం కూడా వచ్చారు, చెప్పవే. ఏమైందమ్మా? సుశీల సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది. ఎందుకని అడిగితే మాకు చెప్పడం లేదు. మేడంకైనా చెప్పవే, ప్రాబ్లం ఏంటో. సుశీల లెక్చరర్గా కాదు, మీ అమ్మ లాంటి దాన్ని. ఒక అమ్మగా అడుగుతున్నాను, ఏంటమ్మా, ఏం కష్టం వచ్చింది? ఎందుకు ఇలాంటి పని చేశావు? చెప్పు సుశీల, ఏమైంది? ఇంట్లో ఏమైనా ప్రాబ్లమా? మరి ఏంటి చెప్పు సుశీల. కాలేజ్లోనే ప్రాబ్లం మేడం. కాలేజీలోనా? ఎవరి వల్ల? అక్షిత. అక్షితనా? అక్షిత ఏం చేసింది? కొడతారేంటి? కొట్టకు ముద్దు పెట్టుకోవాలా నిన్ను? ఏంటి నువ్వు చేసిన పని? కాళ్ళ మీద కూల్ డ్రింక్ పోస్తావా? నేనేం కావాలని పోయలేదు, అలా అనుకోకుండా జరిగిపోయింది. అనుకోకుండా జరగలేదే, కావాలనే చేశావు. మొన్నటికి మొన్న సీనియర్స్ అనే గౌరవం లేకుండా మాతో గొడవ పెట్టుకున్నావు. అంటే ఆ పల్లవి నీకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి దాని అండ చూసుకుని రెచ్చిపోతున్నావా? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడావంటే దాన్ని నిన్ను కలిపి తొక్కుతా. క్లీన్ చేయి. క్లీన్ చేయి. ఆ వాటర్తో నా కాళ్ళు కడిగి నీ చున్నీతో నా కాళ్ళు క్లీన్ చేయి. అలాగే కొన్ని నీళ్లు నెత్తి మీద కూడా చల్లుకో. తప్ప మేడం నేను చేసింది? నాతో రా చెప్తాను.
సుశీలను అవమానించావంట. ఓ నీకొచ్చి కంప్లైంట్ చేసిందా? అవును, అయితే ఏంటి ఇప్పుడు? నన్నే కొడతావే నిన్ను! తనని కొడతారేంటి? మధ్యలో వచ్చావంటే నీకు కూడా తగులుతాయి. నువ్వు అసలు మనిషివేనా? మనిషిలాగా బిహేవ్ చేయడం మర్చిపోయావా? నేనేం తప్పు చేశాను? తప్పు కాదా? కూల్ డ్రింక్ నీ కాళ్ళ మీద పడితే అందరి ముందు కాళ్ళు కడిగించుకొని అవమానిస్తావా? తను కావాలనే నా కాళ్ళ మీద కూల్ డ్రింక్ పోసింది. లేదు, పొరపాటున వేరేవాడు నా మీద పడితే అలా జరిగింది. అది తెలిసి కూడా నన్ను ఇన్సల్ట్ చేసింది. సరే, కావాలని చేసిందే అనుకుందాం. దానికి ఇదా పద్ధతి? నువ్వు చేసిన అవమానానికి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకోబోయింది తెలుసా? చూడు. ఏంటి? ఏమైంది? ఏంటి గొడవ? ఏమవుతుందండి? ప్రతిదానికి అక్షితని భువనని సపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు కదా, అందుకే ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు? మాట్లాడడం కాదండి, వీళ్ళు చేసిన అవమానానికి ఈ అమ్మాయి తట్టుకోలేక సూసైడ్ చేసుకోబోయింది. ఏంటి మేడం, సుశీల సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయిందా? దేనికి మేడం? ఇదిగో ఈవిడి కాళ్ళ మీద కూల్ డ్రింక్ పడిందంట. అందుకని చెప్పి కాళ్ళు కడిగించి అందరి ముందు అవమానించింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక తనిలా. అయినా స్టూడెంట్స్ గొడవ పడ్డం ఏంటి? మీరు లెక్చరర్ అయ్యుండి దీన్ని పెద్ద ఇష్యూ చేయడం ఏంటి? ఇష్యూ చేయడం అంటారేంటి మేడం? తను నిజంగానే సూసైడ్ చేసుకుని ప్రాణాలు పోగొట్టుకుని ఉంటే అప్పుడేంటి పరిస్థితి? అక్షిత ఈ కాలేజ్ స్టూడెంట్ మాత్రమే కాదు, మీ ఇంటి కోడలు కూడా. తనకేవైనా జరగరాంది జరుగుంటే మీ కాలేజ్ పరువు ఏమయ్యేది? హత్య నేరం కింద పోలీసులు అక్షితని అరెస్ట్ చేసుంటే మీ కుటుంబం పరువేమయ్యేది? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కూడా విలన్ సపోర్ట్ చేస్తారా? చెప్పు తీసుకొని కొట్టి చేసిన పనికి క్షమాపణలు చెప్పిస్తారా? సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి, సారీ చెప్పాలి. అక్షిత, సారీ చెప్పు. నేను చెప్పను. చెప్పి తీరాలి. నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు. సారీ చెప్పి తీరాల్సిందే. కాదు కూడదు అంటే తనని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇప్పుడే కంప్లైంట్ పెట్టిస్తాను.